నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది ఓ నానుడి. మన మాట తీరు బాగుంటేనే మర్యాదైన, మాటకు విలువైన. కానీ నోటికి ఎంతగా పని చెబితే అంత గొప్పని భావిస్తే అంతే సంగతులు. ఇప్పటికే కొందరు లీడర్లు టంగ్ స్లిప్ అయ్యి ట్రబుల్స్ ఫేస్ చేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అయినా కొందరిలో ఇంకా మార్పు రాకపోవడం దారుణం. జర్నలిస్టులు, ఎనలిస్టులు రూపంలో నోరు జారడం ఎందుకు? ఇబ్బందులు పాలవడం దేనికి? మహిళలపై నోరు పారేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితేనే గొప్ప? జర్నలిస్టులు, ఎనలిస్టులు అయితే అసభ్యంగా మాట్లాడొచ్చా? మహిళలను ఉద్దేశించి టంగ్ స్లిప్ అవడం కరెక్టేనా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. విమర్శ, ప్రతి విమర్శ ఇవన్నీ కామన్. కానీ ఈ క్రమంలో గీత దాటితేనే ప్రాబ్లం. టంగ్ స్లిప్ ఎవరైనా ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదు. వన్స్ లైన్ క్రాస్ అయితే స్థాయితో సంబంధం లేకుండా ఎవరైనా సమస్యల్లో చిక్కుకోవాల్సిందే. ఇప్పుడు ఏపీ అమరావతి రైతుల విషయంలో కొందరు చేసిన కామెంట్స్ ను చూస్తే అదే అనిపిస్తుంది. జర్నలిస్టులు, ఎనలిస్టులు మేధావుల ముసుగులో ఏకంగా మహిళలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేదే చర్చనీయాంశంగా మారింది. అమరావతి మహిళల మీద నోరు పారేసుకోవడం తీవ్ర దుమారం లేపుతోంది. ఓ న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అయిన చర్చా కార్యక్రమంలో అమరావతి వేశ్యల రాజధాని అని ఓ జర్నలిస్టు మాట్లాడడం, ఆ ప్రోగ్రాం హోస్ట్ గా ఉన్న ఇంకో సీనియర్ జర్నలిస్ట్ సదరు వ్యక్తి మాటలను ఖండించకపోవడం వివాదాస్పదమవుతోంది. మీడియా అంటేనే పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది. అలాంటి మీడియాలో మహిళలను అడ్డగోలుగా మాట్లాడడం ఎలా సమర్థనీయమో అర్థం కాని పరిస్థితి. ఎవరైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితేనే వాళ్లకు మంచిది, సమాజానికి కూడా మంచిది. టంగ్ స్లిప్ అయితే ట్రబుల్స్ తప్పవు. పైగా ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఓ ఫీల్డ్లో ఉండి అంతో ఇంతో పేరు తెచ్చుకుని ఓ స్థాయికి వచ్చాక ఎవరినో సంతృప్తి పరచడం కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడడం అనేది ఎవరు చేసినా కరెక్ట్ కాదు, ఎవరు సమర్థించరు కూడా. రాజకీయ నాయకులైనా, జర్నలిస్టులైనా, ఇంకెవరైనా నోరు జారడం అంటేనే స్థాయిని దిగజార్చుకోవడం అని అర్థం. అన్నింటికీ మించి మహిళల విషయంలో ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిదనేది అందరికీ తెలిసిన విషయమే. మాట అనడం చాలా సింపుల్, దాని పర్యవసానాలు ఫేస్ చేయడమే కష్టం. ఇప్పుడేం లాభం? అమరావతి మహిళల ఆగ్రహావేశాలతో సదరు జర్నలిస్ట్ అరెస్టుకు దారితీసింది. అరెస్ట్ వరకే సరిపోతుందనుకుంటే పొరపాటే. మీడియా రంగంలో పేరున్న వ్యక్తిగా ఉండి సభ్య సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ సారీ చెప్పినా ఇప్పుడు ఇష్యూ సద్దుమణిగిపోవచ్చు. కానీ సదరు వ్యక్తులకు లైఫ్ లాంగ్ ఆ మరకపోదు. ఇలాంటి సమయంలో తాము మాట్లాడిన మాటలు కరెక్టే అని సదరు వ్యక్తులు సమర్థించుకోగలరా అంటే సమాధానం లేని ప్రశ్నే అని చెప్పొచ్చు. టంగ్ స్లిప్ అవడం ఎందుకు, తలనొప్పులు తెచ్చి పెట్టుకోవడం ఎందుకు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నోటి దురుసుతో కటకటాల పాలైన వారు ఎవరో, ఇంకా ఎవరెవరు లైన్లో ఉన్నారో అందరికీ తెలిసిందే. పైగా మహిళలను కించపరుస్తూ కామెంట్ చేసిన వాళ్ల పరిస్థితి ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా రంగంలో ఉండి రెగ్యులర్ గా డిస్కషన్లు, ఎనాలిసిస్లు చేసే జర్నలిస్టులు, ఎనలిస్టులు మహిళలను నోరు జారి మాట్లాడడం సహించరానిది. అయితే అధికార, అపోజిషన్ కార్యకర్తలు సోషల్ మీడియాలో తిట్టుకోవడం, ట్రోల్ చేయడం వేరు. లీడర్లు, జర్నలిస్టులు ఓపెన్ గా బూతులు, అసభ్యకర మాటలు మాట్లాడడం వేరు అనే చిన్న లైన్ ని కొందరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే నోరు జారిన వ్యక్తులు వ్యవహారం ఇంతదాకా రాదనుకున్నారా? లేకపోతే ఏం మాట్లాడినా నడుస్తుందిలే అనుకుని కేర్లెస్ గా మాట్లాడారో తెలియదు. కానీ ఇప్పుడు ప్రజల దృష్టిలో దోషిగా నిలబడే పరిస్థితి వచ్చిందా, రాలేదా అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే. అమరావతి మహిళలను ఉద్దేశించి మొహానికి రంగులేసుకుని కూర్చుంటున్నారు అంటూ అప్పట్లో మాట్లాడారు. అమరావతి ఒక శ్మశానమని ఇంకో పెద్ద మనిషి నోరు పారేసుకున్నారు. అక్కడ ఆడబిడ్డలను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ
వైసీపీ లీడర్లు హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలోనే కాదు, మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా తప్పే. కానీ లీడర్లు దాన్ని ఫాలో కావడం లేదు. లేటెస్ట్ గా కొందరు జర్నలిస్టులు, ఎనలిస్టులు ముసుగులో అలా మాట్లాడడం కూడా ఆమోదయోగ్యం కాదు. ఎవరైనా సరే మహిళల ఆత్మాభిమానాన్ని, గౌరవ మర్యాదలను మంటగలిపే వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే. పార్టీలు, నాయకులు, స్థాయిలు, హోదాలతో సంబంధం లేదు. ఆ లెక్కకు వస్తే మహిళలను గౌరవించని వాడు మనిషే కాదు. రాబోయే రోజుల్లో ఇలాంటివి రిపీట్ కావద్దంటే విద్వేషం తలకెక్కి అవాకులు చెవాకులు పేలుతున్న వారిని కట్టడి చేయాల్సిందే అంటోంది మహిళా లోకం.